నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పంచసూత్రాలను అమల్లోకి తేవాలనుకుంటుంది. మరి రైతుల ఆదాయం పెంచడానికి చంద్రబాబు తీసుకున్న పంచసూత్రాలు ఏంటి? అవి ఎలాంటి ఫలితాలను అందించవచ్చు? ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుత కాలంతో పాటు వ్యవసాయంలో కీలక మార్పులు చేర్పులు వచ్చాయి. ఆధునికత అందుబాటులోకి వచ్చినప్పటికీ పెట్టుబడులు ఖర్చులు సైతం ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతుల ఆదాయాన్ని పెంచడానికి సీఎం చంద్రబాబు కొత్త ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే పంచసూత్రాలను అమల్లోకి తేవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఈ మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి 29 వరకు రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే ఈ పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఇక నీటి భద్రత, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, డిమాండ్ ఆధారిత పంటలతో పాటు గవర్నమెంట్ సపోర్టు అనే అంశాలతో పంచసూత్రాలు ఉండనున్నాయి. వీటినే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అధికారులు వివరించనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు కూడా నిర్వహించనున్నారు. రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రె పెంపకందారులు, ఆక్వా సెరికల్చర్ రైతులకు సైతం అవగాహన కల్పిస్తారు. ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకునే దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతులకు మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం రైతులు అసలు ఏ పంటలు సాగు చేశారు, వారికి ఎటువంటి సాయం కావాలి అనేది తెలుసుకోవాలి. సాగులో పురుగుల మందుల వినియోగం వలన ఉండే నష్టాలను రైతులకు అర్థం అయ్యేలా చెప్పాలి. దీంతోపాటు సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన పంటలకు విదేశాల్లో ఉన్న డిమాండ్ను తెలియచేయాలి. ఇదే క్రమంలో ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్తో పాటు ట్రేసబిలిటీ చేస్తున్న సర్కార్ రైతు బజార్లోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రమోట్ చేయనుంది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు వ్యవసాయం కోసం భారీ సంస్కరణలు చేపట్టింది. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం క్రింద దాదాపు 46.50 లక్షల మందికి పైగా రైతులకు 2 విడతల్లో 14,000 రూపాయలను జమ చేసింది. బిందు సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకాదు పొలం పిలుస్తోంది అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంటలు బాగా పండినా గిట్టుబాటు ధర లేకపోతే రైతులకు నేరుగా ఆర్థిక సాయం చేస్తోంది. మరి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న పంచసూత్రాలు ఎంతవరకు ఫలిస్తాయి? వ్యవసాయ రంగంలో కూటమి ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి? ఇవి రైతులకు ఎంతవరకు ఉపయోగపడతాయనేది వేచి చూడాల్సి ఉంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.